మరి రష్మి గారు ఏంటి బొచ్చు పెట్టారు? అడుక్కోవాలా? మీరు రెడీగా ఉన్నారా? అది పాప్కార్న్ డబ్బా. అది నా సైజ్ పెట్టారేంటి? భాస్కర్ గారు అది బొచ్చు కాదు. భాస్కర్ గారు అది బొచ్చు కాదు, రామ్ ప్రసాద్ పెట్టాడు. అది ఏంటో చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. భాస్కర్ గారు అది బొచ్చు కాదు. నువ్వు భాస్కర్ తో బొచ్చు అని పదం యాడ్ చేసి వరస్ట్గా ఉంది. తీసేది ఏకంగా భాస్కర్ కాదు బొచ్చు లేదు. నువ్వు చెప్పన్నా ఏంటది? మ్యాటర్ ఏంటంటే, నువ్వు ఆర్య సినిమా చూసావా? చూసా. నేను చూడలేదు. దాంట్లో గేమ్ ఉంటది, డబ్బా ఉంటది, దాంట్లో 3 రాళ్ళు వేస్తాం కదా. సో మన మనసులో అనుకుంది వేసామనుకో, ఆ రాయి పడితే అవుతుంది, పడపోతే అవ్వదు. భాస్కర్ గారు అర్థమైందా? బొచ్చు కాదు, పాప్కార్న్ డబ్బా. కానీ మీ కోరిక ఏంటనేది అందరికీ తెలుసు. అయినా మీరు మీ లక్ ట్రై చేస్తారా? చేస్తా. మాకు తెలుసు మీ కోరిక ఏంటి. 5, 6, 7, 8, 9 ఫ్యామిలీస్. సర్లే, ఈ బొచ్చు ఎవరు పెట్టారో ఫస్ట్ వాళ్ళే వస్తారు. రాంప్రసాద్ రండి. నేను మనసులో అనుకుంటా, ఓకే నా డ్రీమ్ అనుకొని ఆ బాక్స్ లో రాయేస్తా. అది పడింది అనుకో, ఆ డ్రీమ్ సక్సెస్ అవుతుంది. మరి ఆ మనసులో ఏముందో మనకి ఎలా తెలుస్తుంది? బయట చెప్తా కదా ఇప్పుడు నేను. సో బేసిక్లీ మీరు మనసులో ఉన్న మాట బయట చెప్తారు. బయట చెప్పిన తర్వాత ఆ బాక్స్ లో రాయి ఇసురుతారు. Yes. ఒకవేళ రాయి ఇసిరితే ఆ 3 ఛాన్సులు 3 ఛాన్స్ తీసుకుంటున్నా. మూడిట్లో ఒక్కటి పడినా చాలు మనకి. ఓకే, సో ఈ గేమ్ ద్వారా ఎవరి మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో అది తీర్చుకోవడానికి 3 ఛాన్సులు ఉన్నాయి. రష్మికి తను అనుకున్న వాడితో పెళ్లి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుని రాలేస్తున్నాను నేను. ఆల్ ది బెస్ట్ చెప్పుకోమ్మా, నీ గురించి కోరుకున్నాను నేను. వద్దు. మరి స్టార్ట్ చేయనా? ఆగు, ఇది నా లైఫ్ సంబంధించి కాబట్టి ఒక్క నిమిషం. రష్మి మీద వేయాలా రాళ్ళు? దండం పెట్టుకున్నా? రెడీ. ఒక్క నిమిషం. ఆగు సరిగ్గా. దేవుడా, రాయి పడినట్టు చూసుకో. రెడీయా? ఇది దేవతకి ఇచ్చారా? ఇది రెండోది. ఇందాక దేవుడికి ఇచ్చాను. రెడీ 1 2. నెక్స్ట్ ఎవరు? అన్న బ్రహ్మాజీ అన్న. ఇప్పుడు బ్రహ్మాజీ గారు. సో ఇప్పుడు బ్రహ్మాజీ గారు ఆయన లక్ని పరీక్షించుకుంటున్నారు. ఆ కోరిక ఏంటి? నాకు 3 కోరికలు ఉన్నాయి. ఫస్ట్ కోరిక ఏంటో చెప్పండి. ఇప్పుడు పడితే మీరు చెప్పినట్టు చేస్తాను, ఓకే. పడకపోతే నేను చెప్పినట్టు చేయాలి. అది కోరిక సార్ మీకు? సర్లే, పడితే మీరు అనుకున్నట్టు అవుతుంది, పడకపోతే మీరు అనుకున్నట్టు అవ్వదు. అలా కదా? పడకపోతేనే అవుతుందా? పడితే మీరేం చెప్తే చేస్తా. అదే, పడితే నేనే చెప్తే మీరు చేస్తారు. పడకపోతే అదేంటి? పడకపోతే మీరు అదేంటి? పడితే మీరేం చెప్తే నేను అది చేస్తా. పడితే కాదు సార్, పడకపోతే కాదు. బ్రహ్మాజీ గారు, పడిందనుకోండి, మీ మనసులో ఏదైనా ఒక చిన్న కోరిక అనుకున్నారు, అది జరుగుతుంది. పడకపోతే రోహిణి మీరు ఎత్తుకోవాలి. మధ్యలో నా బరువు ఎందుకు? రెడీ. బ్రహ్మాజీ గారు.
లేదు సార్ నేను పట్టుకుంటాను. ఏంటిది? ఎత్తాలి కదా, ఎత్తాలి కదా. నన్ను ఎత్తుకోవాలి, అది కాదు పెట్టిన బెట్. సర్లే రోహిణి ఎత్తు, ఏముంది నీకు, ఏముందిరా, కమాన్. నేనెందుకు ఎత్తుతారండి? మానేయండి, మానేయండి. నేను బతిమాలేనా? ఏంటి అంత గట్టిద్దావు? అరా పండు, చెప్పు పండు, నీ కోరిక ఏంటి? ఏంటి ఇప్పుడు ముందే చెప్పేలా అవును, ఎప్పటికైనా మంచి డాన్స్ అవ్వాలని కోరుకోరా, డాన్స్ అవ్వాలని కోరుకోరా. అంటే ఏం చూస్తున్నావు కోరిక అంటే? ఎవరు బాగున్నారో అది ఎవరితో అగ్గు తీసుకుందాం అని చూస్తున్నాను. పండు నీకు ఆ ఛాన్స్ ఇస్తాను రా, నీకు ఎవరు కావాలంటే వాళ్ళు తగ్గిపిస్తాను. పందువా? నాది పూచి, నాది పూచి. ఇలాంటి కట్టింగ్లు ఇవన్నీ మా దగ్గర వద్దు. ఆగు, గేమ్ లో రూల్స్ ఏంటి? ఎల్లో రాయ్ బ్యాన్ చేస్తాం మనం, ఎల్లో రాయ్ బ్యాన్ చేస్తాం మనం. నీకు దొరకనప్పుడు నాకు వదిలేయ్, నాకు వదిలేయ్. నేను ఇప్పిస్తాను నీకు, నేను చెప్పా కదా. ఆహా, అలా ఒప్పుకోవడం వీలు కాదు. 3 రాళ్ళు తీసుకున్నారు కదా, ఆ 3 కూడా పడాలి. ఇదేంటండి మీ ఇష్టం వచ్చి మార్చేస్తారు మీరు. నీ కోరిక పెద్దది కాబట్టి 3 రాయలు పడాలి. సరే నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను, నీకు 3 రాళ్ళు ఇచ్చాం కదా. నాకు ఫస్ట్ ఒక రాయి పడిపోయింది, రాయికి ఇచ్చింది ఏదోటి, రాయికి ఇచ్చింది ఏదోటి. ఆ రాయికో రాయి ఇచ్చాం. ఆ రాయికి ఇంకో రాయి ఇస్తున్నాం. బాబు ఇక్కడ మీ కంఫర్ట్స్ కాదు, నా కంఫర్ట్ చూసుకోవాలి నేను. అరే పండు, నీ టాలెంట్ నాకు తెలుసు. డీలో చాలా సార్లు ఎలిమిట్ అయిపోయి నువ్వు, చాలా సార్లు ఎలిమిట్ అయిపోయి నువ్వు. ఏ బయటకు వచ్చింది అబ్బా అది. రాలు ఎసరుకు. నీకు కామెడీ వద్దా, నీకు కామెడీ వద్దా? పండు నీకు ఇంకో ఆఫర్ రా, ఇది వేస్తే నిజంగా ఇప్పిస్తాను నేను. ఎవరు కావాలి సార్, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి వేసా కాబట్టి ఇది ఫైనల్. ఈ మాటలు నేను నమ్మలేను కానీ ఒకటి ఇచ్చేయండి ఫస్ట్. నాకు నీ టాలెంట్ తెలుసు, నువ్వు చాలా సార్లు డీలో ఎలిమిట్ అయిపోయావు. చాలా సార్లు డీలో ఎలిమిట్ అయిపోయావు. ఎన్నిసార్లు చెప్తావన్నా నువ్వు? సరిగ్గా ఇవ్వకపోతే ఇంకో 100 సార్లు చెప్తాం. వేస్తా, నా కోరిక నేను చెప్పుకుంటాను. ఇది వేస్తే వీడు పెళ్ళి అవ్వకూడదు, పెళ్ళి అవ్వకూడదు. కోరిక మార్చాడు కాబట్టి కోరిక క్యాన్సర్, కోరిక క్యాన్సర్. మీ కోరిక కాదు, నా కోరిక. ఇద్దరు కావాలి, ఇద్దరు కావాలి. ఇద్దరేంట్రా, ఏం రాదు నీకు, ఏం రాదు నీకు. ఏంటయ్యా బాబు, నువ్వు గేమ్స్ ఆడమంటావు, ఆడితే ఏమో కోరికలు తీర్చరు. ఏ పండు, నీకు ఇద్దరు కావాలా? ఓకే. సెలెక్ట్ చేసుకో, నేను చెప్తాను కదా, నీకు ఇప్పిస్తాను. ఫస్ట్ అల్లు కావాలి భ్రమరంబిగా. నువ్వు ఇక్కడి నుంచి అస్సలు మాట్లాడకూడదు, ఓకేనా? సైలెంట్ గా ఉండాలి. అగ్గొచ్చేది కదా, అగ్గొచ్చేది కదా. పండు దగ్గరికి వెళ్ళి పండన్నయ్య, పండన్నయ్య నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నీలాంటి అన్ని నాకు దేవుడు ఇచ్చిన వరం అని చెప్పి అప్పుడు దగ్గరికి. సూపర్ సూపర్. పండు అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య తీసుకోరా ఇప్పుడు, తీసుకో. నాకొద్దు, నాకొద్దు. తీసుకోరా ఇప్పుడు. నాకేం వద్దెళ్ళు, నాకేం వద్దెళ్ళు. అరే అన్నయ్య, అరే అన్నయ్య, నాకేం అవసరం లేదు. అరే అని ఏంటి? చాలా ఇష్టం అన్నయ్య, చాలా ఇష్టం అన్నయ్య. నాకేం వద్దు బాబు, మేము మార్చుకుంటాం బాబు, మేము మార్చుకుంటాం. ఆయన ఇష్టమేనా మార్చుకుంటాననడానికి? నేను అడిగింది మీరు ఎత్తున్నారేటి? హగ్ అడిగారంటే ఎలా పిలవాలంతా మీరు చెప్పలేదు. వెళ్ళి నించోండి, నించోండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. వెళ్ళి కూర్చోరా బ్రహ్మగా. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. చున్నూతలరా. ఓహో, అలవాట్లో పొరపాటు. సారీ సారీ. పండు మొత్తానికి ఇదే క్యాన్సిల్. వెళ్ళి కూర్చో. ఎందుకు? అయిపోయింది, అయిపోయింది. బాబు డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. హలో పండు, ఇక్కడ కూడా ఎలిమినేటెడ్. గెట్ అవుట్, గెట్ అవుట్.
కమాన్ భాస్కర్. నా కోరిక ముందే చెప్పేస్తున్నాను. రోహిణి గారు శాంతి స్వరూప్ తప్ప మిగతా అమ్మాయిలందరితో కలిపి డాన్స్ చేయాలి. బాహుబలి నుంచి ఇరుక్కుపో. మీరు ఆ డాన్స్ చేసి ఎపిసోడ్ ఇరుక్కుపోతుంది. మేడం ఒకవేళ పడకపోతే జిత్తు గారితోని శాంతి స్వరూప్తో మిగతా అబ్బాయిలతో సేమ్ అదే సాంగ్. గుర్తుంచుకోండి, పడితే అమ్మాయిలు, పడకపోతే అబ్బాయిలు. సరే సరే. ఒక్కటే రాయ. సౌండ్ కి గుండె ఆగి అసలు పడిది కూడా పడదు. నువ్వు అసలు ఆరారేయకు. మరి ట్రిపుల్ ఆర్ వేయాలనా సూపర్. అబ్బాయిలు వచ్చేయండి. అమ్మా అయిపోయింది. ఒకటే రాయ. మూడిట్లో ఒక రాయి పడాలి. పోలే మన భాస్కరే కదా. కమాన్ భాస్కర్ ఈజీగా పడతదన్న మూడిలో ఒక సాంగ్ లేదు శ్రీదేవులు ఇప్పుడు దాకా నాకు. అబ్బాయిలు రెడీ అవ్వండి. జిత్తు రెడీ అయిపోండి. ఉండమ్మా నువ్వు దానివి. కమాన్ భాస్కర్. అరే పేమెంట్ లేకపోయినా పర్లేదు, చొక్కా ఇచ్చేయండి. ఇప్పుడు ఏంటి, మీకు షర్ట్ కావాలి అంతే కదా? షర్ట్ ఇచ్చి అమ్మ సాంగ్ అవసరం లేదు. మీకు 1 more ఛాన్స్ ఇస్తున్నాను. ఒక్క రాయి వేయండి. రాయి పడితే చొక్కిస్తాం. రాయి పడకపోతే ప్యాంట్ కూడా తీసేద్దాం. ఇప్పుడు ఏంటి, మీరు రాయి పడుకొని వేస్తారా, నుంచొని వేస్తారా? ఒంగోనేస్తా. కష్టమయ్యా. ఒక చిన్న బంపర్ ఆఫర్ అడుగుతున్నా. ఏంటి? చొక్కాతో పోటీ అమ్మాయిలతో ఇరుకుపోసాం. ఒక్క నిమిషం, మళ్ళీ గుర్తు చేస్తున్నా. పడితే చొక్కా, పడకపోతే సేమ్ సాంగ్. ఓకే రెడీ. వాళ్ళ గెస్ట్లు వచ్చారా? వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎక్కడున్నారు? అక్కడ కూర్చున్నారు. మనవాడు గెస్ట్లేనా? మనవాడు బట్టలు లేకపోతే చాలా బాగుంటాడండి. దూరం కూర్చో. మేడం కొంచెం అడ్డారండి. మేము ఎందుకు పట్టుకెళ్ళాలి? కొంచెం అంటే ఫోర్స్ తగ్గట్లేదు. వెళ్ళే. నెక్స్ట్ రమేష్ గారు రెడీయా? రమేష్ గారు ఫస్ట్ కోరిక ఏంటి? నేను హీరో అవ్వాలనుకుంటా. పడదు. నెక్స్ట్ నేను వేసిన తర్వాత చెప్తా కోరిక. సరే ఏనా. సరే ఇప్పుడు కోరిక చెప్పండి. అది పడితే ఇంకో రాయేద్దాం అనుకున్నా, అది పడలే కాబట్టి ఏమయ్యా. రాళ్ళు ఎలా వేయాలో నన్ను చూసి నేర్చుకో. అయితే నా కోరిక, ఈ రాయి పడితే అమ్మాయిలందరూ బ్రహ్మాజీ గారితో ధ్యానం చేయాలి. ఓకేనా? పడదగా నేను వేసి ఆ సాంగ్ చేపిస్తాను. యాక్చువల్గా ఈ గేమ్ కి నాకు సంబంధం లేదు. ఈ గేమ్ కు నాకు ఏం సంబంధం లేదు. రష్మి అందరూ అయిపోయారు కదా, నువ్వు కోరుకోరా. లాస్ట్ రష్మితో ఎండింగ్ ఇద్దాం. కోరుకోరా, గాలోడు మళ్ళీ రిలీజ్ అవ్వాలని. ఇంతకీ కోరిక ఏంటి? కోరిక ఏంటంటే మీరందరూ ఏదో ఫన్ గా ఆడారు, కానీ నేను మాత్రం చాలా సీరియస్ గా చాలా జెన్యున్ గా ఒక కోరిక కోరుకుంటాను. అదేంటంటే నా ప్రొఫెషనల్ లైఫ్ అయితే చాలా బాగా నడుస్తుంది. పర్సనల్ లైఫ్ పరంగా నా లైఫ్ లో నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? పడితే నా లవ్ సక్సెస్ అవుతుంది, పడకపోతే
రష్మి నీ లవ్ సక్సెస్. అంటే నా పొలంలో మొలకలు వచ్చాయి. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఆల్రైట్, వెల్ డన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇంద్రజ గారు, సో మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఆన్ ఫన్ అంతే, సూపర్.